కేవలం ఆగస్టు లోపులో ఆనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలామంది 2 లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరమో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల సమయం ఉంది కదా, సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెలకల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరొచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యాన్ని ఈరోజు నిజం చేస్తూ ఆ 2 లక్షల రుణమాఫీని ఆగస్టు నెలకల్లా పూర్తి చేసి ఇచ్చినటువంటి ఛాలెంజ్ని, వాగ్దానాన్ని ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ కళని, ఛాలెంజ్ని నిజం చేస్తుంది, చేయబోతుంది అని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ 2వ విడత చేస్తా ఉన్నాం. మిగతాది ఆగస్టు నెలలో కూడా పూర్తి చేస్తామని చెప్పి యావత్ రైతాంగ సోదరులందరికీ మనవి చేస్తూ, కేవలం ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ కాదు, ఇంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు రైతు బీమాకు సంబంధించి 1,580 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులందరికీ కడతా ఉంది. వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రీమియంని 42 లక్షల రూపాయలు 42 లక్షల రైతు సోదరులకు సంబంధించి 1,580 మంది రైతులకు సంబంధించి రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం రైతు సోదరుల్ని రుణమాఫీతో పాటు 1,350 కోట్ల రూపాయలతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఈరోజు పండుగ దినం లాంటిది. బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణం అంతా ఒకటేసారి మాఫీ అవుతూ ఉంటే అంతకంటే సంతోషం, పెద్ద భారం, గుండెల మీద ఉన్నటువంటి భారం తొలగిపోతున్నట్టుగా వాళ్ళు ఆనందంలో ఈరోజు సంతోషాలతో పండగ చేసుకున్నటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే రైతులతో పాటు మా ప్రభుత్వం ఎప్పుడు నిరంతరం బ్యాంకర్స్తో మాట్లాడతాం. అయ్యా మీకు ఒక్కసారే 31,000 కోట్ల రూపాయలు ఇన్ని లక్షల మంది అకౌంట్లోంచి ఒకటే అకౌంట్ నుంచి ప్రభుత్వం నుంచి బకాయి కట్టడం అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. 31,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఒకటేసారి ప్రభుత్వం నుంచి రుణమాఫీ చేసి కట్టిన దాఖలా లేదు. ఈవెన్ బ్యాంకింగ్ చరిత్రలో కూడా అంత పెద్ద ఎత్తున మేము మీకు బాకీ కడతా ఉన్నాం. కాబట్టి ఇన్ని లక్షల రైతుల తరఫున మీరు కూడా విశాలమైన హృదయంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచడమే కాకుండా టైమ్లీ లెండింగ్, వాళ్ళకి కావాల్సినంత లెండింగ్ రైతాంగ సోదరులకి అందివ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, ఇంత బృహత్తర ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేయటానికి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్, అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రి మండలి సహచరులకి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి, రైతాంగ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఒక చిన్న డాక్యుమెంటరీ, దానికి ఈరోజు లీడ్ బ్యాంక్ అధికారులందరికీ, ప్రకాష్ చంద్ర గారికి, మోహన్ దాస్ గారికి, శ్రీహరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్యాంక్ అకౌంట్లో కానీ, రైతు ఆధార్ నెంబర్లో కానీ, లేదు కొన్ని బ్యాంకుల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకోవటం కోసం బ్యాంక్ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాటినన్నింటినీ సరిచేసి ఆ పైసలు మళ్ళీ వాళ్ళ ఖాతాలో జమ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి విడతలో 17,000 ఖాతా నెంబర్లు పొరపాటున ఆగిపోయినాయి. వాటిలో ఇప్పటికే 8,000 ఖాతాలని మళ్ళీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి ఆ నిధులు సమకూర్చడం జరిగింది.
ఎప్పటికప్పుడు శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు రైతు